వసతి గృహాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. శిథిల భవనాలు, త్రాగునీటి కష్టాలు, మరుగుదొడ్ల కొరతతో విద్యార్థులు అవస్థలు పడుతున్న తీరు, అధికారుల నిర్లక్ష్యంతో పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కేవీపీఎస్ నాయకులు ఆరోపించారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య, సురక్షితమైన వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ వసతి గృహాలు జిల్లాలో సమస్యల నిలయాలుగా మారాయని కేవీపీఎస్ నాయకులు ఆరోపించారు. కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో విద్యార్థులు మాత్రం కనీస మౌలిక సదుపాయాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోందన్నారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే విద్యార్థులు నివసించడం, సురక్షిత తాగునీరు లేకపోవడం, మరుగుదొడ్ల కొరత, విద్యా సామాగ్రి ఆలస్యంగా అందడం వంటి సమస్యలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలియజేశారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్ నేతృత్వంలో నాయకులు జిల్లా అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మార్మట్కు వినతి పత్రాన్ని సమర్పించారు. వినతి పత్రం అనంతరం దుర్గం దినకర్ మాట్లాడుతూ జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 12 వసతి గృహాలు కొనసాగుతున్నాయన్నారు. వాటిలో 4 కళాశాలలు, 8 పాఠశాలలు, వసతి గృహాలు ఉన్నప్పటికీ వీటి నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యను దృష్టిలో పెట్టుకుని ఉండాల్సిన సౌకర్యాలు చాలా చోట్ల అందుబాటులో లేవని ఆరోపించారు. వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో కొమరంభీం జిల్లాలో ఎస్సీ వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయన యాత్రలో భాగంగా కేవీపీఎస్ బృందం కాగజ్నగర్ కానీ, ఆసిఫాబాద్ కానీ, వాంకిడి వసతి గృహాలను సందర్శించడం జరిగింది. దానిలో భాగంగా విద్యార్థులు కేవీపీఎస్ బృందానికి అనేక సమస్యలు విన్నవించడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో మొత్తం ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 12 వసతి గృహాలు కొనసాగుతున్నాయి. ఇందులో ప్రీ మెట్రిక్ 8 వసతి గృహాలు, పోస్ట్ మెట్రిక్ 4 వసతి గృహాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా ప్రీ మెట్రిక్ 8 వసతి గృహాలు పూర్తి స్థాయిలో ఈరోజు స్థితిలావస్థ చేరుకున్నాయి. ఈ భవనాలు కట్టి దాదాపుగా 50 సంవత్సరాల పై కావస్తుంది. కానీ ఇప్పటికీ ఆ వసతి గృహాల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ విద్యాభ్యాసం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ వసతి గృహం వాంకులు ఇప్పటికే అద్దె భవనంలో ఇరుకుగద్దలు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ముఖ్యంగా కాగజ్నగర్ ఎస్సీ హాస్టల్ కానీ, వాంకిడి ఎస్సీ హాస్టల్ కానీ పూర్తి స్థాయిలో స్థితిలో చేరుకొని ఈరోజు విద్యార్థులు వర్షం వస్తే పూర్తి స్థాయిలో తరగతి గదులు నీరు వచ్చి రాత్రి నిద్రహాలరమని కూర్చున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. అదే సందర్భంలో ఇప్పటి వరకు 2 నెలలు కావస్తాం, రేపు ఆగస్టు నెలలో అడుగుపెడుతున్నాం. కానీ ఇప్పటి వరకు నోట్ పుస్తకాలు కానీ, ఇతరత్ర సామాగ్రి కానీ విద్యార్థులకు అందజేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా కాగజ్నగర్ ఎస్సీ హాస్టల్లో కానీ, వాంకిడి ఎస్సీ హాస్టల్లో కానీ ఆరో ప్లాంట్లు ఉన్నప్పటికీ ఆ ఆరో ప్లాంట్లు రిపేర్ ఉండడం వల్ల ఈరోజు విద్యార్థులు బోర్ నీళ్ళే దిక్కైంది. అయ్యే నీళ్ళు తాగి ఈరోజు అనారోగ్య పాలయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీటి అన్ని సమస్యలు పరిష్కరించాలని ఈరోజు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి కేవీపీఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి మీ యొక్క ఏదైతే రిప్రజెంటేటివ్ అయ్యి తప్పకుండా విన్నవించి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఉన్నారో ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారో ఆ అధికారిని నిర్లక్ష్యంలో ఇప్పటి వరకు ఏ ఒక్క హాస్టల్ని కూడా తనిఖీ చేయలేదు. కాబట్టి ఆ ఇన్ఛార్జి బాధ్యతలను ఇతర అధికారులకు అప్పచెప్తే విద్యార్థులకు ఉపయోగం ఉంటుందని కూడా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి విన్నవించింది. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించే వరకు కేవీపీఎస్ విద్యార్థులకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం.